నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించారు మంత్రి నారా లోకేష్ గారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ అని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్ గారు. అయితే అసలు దాని ద్వారా ఏంటి తెలియజేయండి మేడం ప్రజలకి. అంటే టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు, ఇప్పుడు టెక్నాలజీ అంటే లోకేష్ కూడా. అంటే తండ్రి అడుగుజాడలో నడుస్తూ తండ్రి వారసత్వాన్ని ఆయన పుణికిపుచ్చుకున్నది ఎందులో అంటే టెక్నాలజీలో. సో చంద్రబాబు నాయుడు గారు ఏది కొత్త టెక్నాలజీ వచ్చినా ఆయన దాని గురించి వివరంగా తెలుసుకుని దాన్ని ఎలా ఉపయోగించాలో అంటే అడ్మినిస్ట్రేషన్లో ఆ రకంగా ఉపయోగించడం మొదటి నుంచి అలవాటు ఆయనకి. అసలు కంప్యూటర్కి సంబంధించి కావచ్చు, లేదు ఐటీకి సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఏఐ సేవలు కూడా ఆయన వాడుతున్నారు. అంటే దానివల్ల మనకి ప్రతి పని సులభతరంగా అయిపోతుంది అనుకుంటే దాన్ని వాడడానికి ఆయన వెనుకాడరు. అదేవిధంగా ఈరోజు ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ ఈ వాట్సాప్ సేవలని ప్రారంభించారు. 161 సేవలు అందులో. అయితే దీని బీజం ఎప్పుడు పడింది? గత సంవత్సరం ఆయన మెటాతో ఒక ఒప్పందం చేసుకుని దానికి అనుగుణంగా ఇవాళ ఈ సేవలు ప్రారంభించడం అయింది. సో ఈ సేవల వల్ల ఏంటి ప్రయోజనం? ఈ సేవలు ఎలా పొందాలి? ఏ నెంబర్కి మీరు కాల్ చేయాలి? అంటే మీకు సహాయకంగా ఉంటుంది, ఇది పారదర్శకంగా మీ పనులు అవుతాయి. అంటే పౌర సేవలు అంటారు దీన్ని. ఈ పౌర సేవలు అనేవి పారదర్శకంగా జరగటం కోసం ఈ వాట్సాప్ అనే దాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నారు. అయితే వాట్సాప్ నిన్నటి వరకు ఎలా ఉపయోగపడింది అందరికీ? కొంతమంది వాట్సాప్ని సరదాగా కాలక్షేపానికి వాడుకుంటారు, మరి కొంతమంది వీడియో కాల్స్ చేసుకుంటూ, లేకపోతే అందులో ఫోటోలు షేర్ చేసుకుంటూ, లేదు వీడియోస్ చేసి చిన్న చిన్నవి అవి పెట్టుకుంటూ, లేదా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఇట్లా ప్రతి వీడియోని షేర్ చేసుకుంటూ దే విల్ స్పెండ్ వాట్సాప్లో. రాత్రిపూట రీల్స్ చూసేవాళ్ళు కొందరు ఇప్పుడు నిద్రపోకుండా ఎక్కువ మంది వాట్సాప్లో గడుపుతున్నారు. దానివల్ల అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే అందుకే. ఈ ఒబీస్ కావచ్చు, లేకపోతే మీకు కళ్ళ కింద నలుపు కావచ్చు, కళ్ళకి కళ్ళజోడు రావడం కావచ్చు, కళ్ళు ఇబ్బంది పెట్టడం కావచ్చు, పొడిబారిపోవడం కావచ్చు, ఇట్లా ప్రతిదానికి కూడా అంటే ప్రతిదీ మంచి చెడు రెండు ఉంటాయి. కాబట్టి టెక్నాలజీలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. అది వైసీపీ వాళ్ళైతే మనకు తెలిసి ఏ రకంగా వాడారు. రాసలీలకి వాట్సాప్ ఉపయోగపడింది. ఒక గోరంట్ల మాధవ్, ఇప్పుడు గోరంట్ల మాధవ్ కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ అండ్ గువ్వల మాధురి కావచ్చు, వీళ్ళందరూ ఏ రకంగా వాడుకుంటున్నారో మనకు తెలుసు. అంటే ఎక్కువ శాతం మంది వైసీపీలో అంటే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలో ఈ వాట్సాప్ని దుర్వినియోగం చేశారు. అందుకు భిన్నంగా ఇవాళ తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో, వీళ్ళు వాట్సాప్ ద్వారా మీరు మీ పత్రాలు ఏం కావాల్సి వచ్చినా మీరు మీ ధృవపత్రాలన్నీ కూడా దీని ద్వారా పొందొచ్చు. అంటే సర్టిఫికెట్స్ కావచ్చు, ఏదైనా సరే మీకు కావాల్సినవన్నీ కూడా ఒక నెంబర్కి మీరు మీ వివరాలు ఇస్తే వాట్సాప్లో మీకు వాళ్ళు ఏం చేయాలో సూచనలు ఇస్తారు. ఆ సూచనల ప్రకారం మీరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ముఖ్యంగా దీనివల్ల ఏంటి ప్రయోజనం అని మనం ఆలోచిస్తే, మొట్టమొదట లంచం అనేది ఉండదు. మనకి ఎన్నో సినిమాలు వచ్చాయి లంచాల మీద. అంటే ఒక పెన్షన్, ఒక రిటైర్ అయిపోయాక మనకి రావాల్సిన అవన్నీ ఉంటాయి కదా, ఎమాల్యుమెంట్స్ అంటారు, అవన్నీ పొందడానికి వీటన్నిటికీ కూడా వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగేలాగా, లేదు లేని వాళ్ళు కూడా, ఇప్పుడు రైతులు ఉంటారు, లేదు బాగా లేని వాళ్ళు ఉంటారు, ఒక సర్టిఫికేట్ కావాలంటే మీరు ఒక మనిషి పుట్టినా చచ్చిపోయినా కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా మీకు సర్టిఫికేట్ రాదు, ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందే. అంటే అటువంటి స్టేజ్ నుంచి మీరు ఇంట్లో కూర్చుని మీకు కావాల్సినవి మీరు పొందొచ్చు. మీకు గుర్తుందా, పెన్షన్ గత గవర్నమెంట్ మార్చి నెలలో వాలంటీర్స్ని 2 నెలలు పక్కన పెట్టమంటే వృద్ధులని మిట్ట మధ్యాహ్నం 12ంటికి మంచాల మీద తీసుకొచ్చి వాళ్ళ చావుకి కారణమైంది వైసీపీ. ఇప్పుడు అలా ఏం అక్కర్లా, ఆల్రెడీ మీ ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది. సో ఫర్దర్గా ఇంకేం కావాలన్నా కూడా మీరు ఆన్లైన్లో మీరు సేవలు పొందొచ్చు. దీనికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే 9552300009 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే చాలు. అంటే 955223
000009. చాలా సులభంగా ఈ నెంబర్ గుర్తుపెట్టుకుని మీకు కావాల్సిన పౌర సేవలన్నీ కూడా పొందొచ్చు. అయితే దీనివల్ల మీకు ఇంకా ఏం మంచి జరుగుతుంది? మరి డిపార్ట్మెంట్స్కి మీరు వెళ్ళకపోతే ఎట్లాగా అంటే, ఇప్పుడు పని బాధ్యత అనేది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకోవాల్సిన పని అది. దానికోసం మిమ్మల్ని 100 సార్లు తిప్పించి మీరు చిత్కారాలు పొందకుండా మీ పనులు సులభంగా అవుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, సెక్రటేరియట్లో పనులు కావాల్సిన వాళ్ళు ఉంటారు, సర్టిఫికెట్స్ పొందాలి, లేదు రిజిస్ట్రేషన్స్ కావాలి. ఇట్లా ఏవి తీసుకున్నా కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోక్కర్లేదు, మీ శ్రమ వృధా కాదు. మీరు ఇంట్లో కూర్చుని మీకు కావాల్సినవి మీరు పొందొచ్చు. ప్లస్ మనం అసలు డిపార్ట్మెంట్స్లో ఎట్లా ఉంటారు, ఎలా వాళ్ళు మనుషులతో మెలుగుతారు, డబ్బున్న వాళ్ళైతే ఎలా ఉంటారు, డబ్బు లేని వాళ్ళైతే ఎలా మెలుగుతారు. సో ఇప్పుడు అవన్నీ అవసరంలా. మీరు ఎవరనేది ఇమ్మెటీరియల్. మీరు వాట్సాప్ చేశారు, మీ వివరాలు ఇచ్చారు, దాని ప్రకారం మీకు కావాల్సిన సర్టిఫికెట్ ఏదో మీకు వచ్చేస్తుంది. మరి ఇంతకంటే ఏం కావాలండి? ఇది కనుక సక్సెస్ అయితే ఈ సేవలు ఇంకా విస్తరింపజేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఇవి ఎక్కడెక్కడ అంటే ఏ శాఖల్లో ఇవాళ ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే, దేవాదాయ శాఖ, మున్సిపల్ శాఖ, ఎనర్జీ, CMRF, ఇట్లా కొన్ని శాఖలు, APSRTC, ఇట్లా కొన్ని శాఖలకు దీన్ని విస్తరింపజేశారు. సో దీన్ని ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్స్కి జరుగుతాయి అన్నమాట. అంటే గత ప్రభుత్వం చేయలేంది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మనం చూసుకుంటే డ్రోన్స్ ఏ రకంగా ఉపయోగించుకున్నారు. ఈవెన్ వరదల్లో డ్రోన్స్ ద్వారా వాళ్ళు ఆహార పొట్లాలు ఇచ్చారు. డ్రోన్స్ అనేది వాటిని మనం దేనికైనా వాడచ్చు, అంటే సక్రమంగా వాడుకోవచ్చు అనేదానికి అదొక ఉదాహరణ. తర్వాత పంటలకు ఎరువులు వేయడం చీడ పట్టకుండా డ్రోన్స్ ద్వారానే జరుగుతుంది. ఇట్లా చాలా సౌకర్యాలు డ్రోన్స్ ద్వారా జరుగుతాయి. అలాగే ఇంకా చాలా మార్పులు ఆయన తీసుకొస్తారు సమూలంగా. అంటే టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదు లోకేష్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి సేవని కూడా మీరు చాలా సులభంగా పొందేలాగా, అంటే టెక్నాలజీ ఎన్ని రకాలుగా ఉంటుందో దాన్ని ఉపయోగించాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇది కనుక ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయితే మిగతా అన్ని రాష్ట్రాలకి కూడా దీన్ని విస్తరింపజేసే అవకాశం, అంటే ఆయా రాష్ట్రాలు ఈ సేవల్ని వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. అంటే ఓహో ఇలా చేయొచ్చా, మనం కూడా చేద్దాము అని అనుకోవచ్చు. కాబట్టి ఇది తప్పకుండా సక్సెస్ అవుతుందని అనుకుందామండి. దీన్ని మరింత విస్తృతపరిచి ప్రజలకు ఇంకా మంచిగా అందుబాటులోకి తేవాలని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ మేడం.